హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు కూడా మీ అందరికీ ఉపయోగపడే మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇవి మీ డైలీ లైఫ్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో అందుకోసము ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్లో చాలా క్రాఫ్ట్ ఐడియాస్, రీయూజెస్ ఐడియాస్, వేస్ట్ బాటిల్తో ఐడియాస్ చాలా ఉన్నాయి. చాలా మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇలాంటి అయిపోయిన ట్యాబ్లెట్స్ కవర్స్ అయితే దాదాపు ఇండ్లలో వస్తూనే ఉంటాయి. అప్పుడో ఇప్పుడో, లేదంటే పెద్దవాళ్ళు ఉంటే కనుక రెగ్యులర్గా వాళ్ళు బీపీకి, షుగర్కి ఇలా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా. సో ఈ ట్యాబ్లెట్ కవర్స్తో అయితే చాలా రకాలుగా మనము యూజ్ చేసేసుకోవచ్చు, అంటే రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట. మన క్లీనింగ్ పర్పస్లో కూడా నేను ఒక వీడియో చేశాను, అయిపోయిన ట్యాబ్లెట్స్తో, ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్తో అనేసి. ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇలాంటి కవర్స్ని అయితే ఇలా ఉన్న వీటిని తీసుకొని ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. అంటే మనం ఏదో నీట్గా ఫోల్డ్ చేయడం కాకుండా ఇలాగా ముద్దలాగా వచ్చేలాగా ఇలాగా చేసుకోవాలన్నమాట. ఇవి లేకపోతే కనుక అల్యూమినియం ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా, సో అది అయినా యూజ్ చేయొచ్చు. ఇలాంటివి ఎన్ని ఉన్నా మనకి యూజ్ అవుతాయి. 1, 2, 3 అనే కాదు, ఒక 5, 6, 7, 8 ఉన్నా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. మనము మిషన్లలో బట్టలు వేసుకునే వాళ్ళకైతే చేత్తో నలిపినట్టుగా ఎక్కువ ప్రెస్ అవ్వవు కాబట్టి బట్టలు రెగ్యులర్గా డైలీ యూజ్ చేసే పిల్లల యూనిఫామ్స్ అవ్వచ్చు, నైట్ వేర్ అవ్వచ్చు, కొంచెం మందంగా ఉంటాయి. అలాంటివి ఎక్కువ క్లీన్ అవ్వలేదు అనిపించినప్పుడు ఇలాంటి ట్యాబ్లెట్స్ కవర్స్ని కానీ, లేదంటే అల్యూమినియం ఫాయిల్ కవర్ని కానీ ఇలాగా ముద్దలాగా చేసేసి ఒక 7-8 ఉండలుగా చేసి వేసేయండి. అవి ఇంకా మిషన్లోనే ఉంచేసేయండి. అవేమే ఒక వాష్కే వాడేసి తర్వాత పడేయడం లాంటిది అట్లా కాదు. రెగ్యులర్గా మిషన్లోనే ఉంచేసేయండి. మీరు వాష్ చేసిన ప్రతిసారి అవి కొంచెము బట్టల్ని క్రష్ చేసినట్టుగా అవుతుంది అనమాట, నలిపినట్టుగా. సో మురికి అయితే బాగా ఈజీగా పోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి కంఫర్ట్ ప్యాకెట్లో మనం మిషన్లో లిక్విడ్ వేసేసి ప్యాకెట్ని బయటపడేస్తాము. అలా కాకుండా మిషన్లో లిక్విడ్ వేసాక ఆ కవర్ని బట్టలతో పాటు వేసేయండి. ఇంకా మంచి వాసన వస్తూ ఉంటాయి. అయిపోయాక తీసి డస్ట్లో పడేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సోప్ బాక్స్లో అయితే మనం సోప్స్ యూజ్ చేసుకున్న తర్వాత ఇలాంటివి పక్కన పడేస్తూ ఉంటాం. వీటిని అయితే రీయూజ్ చేయము. లేదంటే షాంపూ ప్యాకెట్స్ ఏమైనా కట్ చేసి పెట్టుకొని నిండిన తర్వాత చెత్తలో వేసేస్తాము. అలా కాకుండా ఇలా ఇవి మంచి స్మెల్తో ఉంటాయన్నమాట. సో ఈ మామూలుగా కొత్తగా సోప్ ఓపెన్ చేసిన రోజు బాత్రూంలోనే మంచి వాసన వస్తూ ఉంటుంది. అలాంటిది ఈ కవర్ అయితే ఇంకా చాలా బాగా వాసన వస్తుంది. మన కబోర్డ్స్లో బట్టలన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం కదా, దీనికోసం అయితే మనము కొన్ని రకాలుగా టిప్స్ పాటిస్తూ ఉంటాము. సో ఇలా ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ ఇదైతే. ఇలాగ ఈ కవర్స్ని మనం మధ్యలో కానీ, లేదంటే ఫోల్డింగ్స్లో కానీ అక్కడొకటి అంటే మనం సోప్ ఓపెన్ చేసుకున్న ప్రతిసారి వస్తూ ఉంటాయి కదా, అక్కడొకటి పెట్టేసుకొని మనం కబోర్డ్ క్లోజ్ చేసుకుంటాం కదా. సో ఇలా క్లోజ్ చేసిన టైంలో ఆ స్మెల్ అంతా లోపలే ఉండిపోతుంది. మనం డోర్ ఓపెన్ చేసిన ప్రతిసారి మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. బట్టలన్నీ కూడా మంచి సువాసనతో ఉంటాయన్నమాట. ఇది వాసన పోయేదాకా యూజ్ చేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా వాసన తగ్గిపోయింది అనుకున్నప్పుడు తీసి పక్కన పడేసేయండి. మళ్ళీ కొత్తగా వచ్చినాయి కొత్తగా పెట్టేసుకుంటూ ఉండండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము పట్టు చీరలు అయితే దాదాపు రెగ్యులర్గా యూజ్ చేయము. ఏదో అకేషన్ ఉన్నప్పుడు సంవత్సరానికి 1-2 సార్లు వాడుకోవడానికి మాత్రమే ఇవి పనికొస్తాయి. రెగ్యులర్గా అయితే యూజ్ చేయము. అది కాక మనం వేసుకున్న ప్రతిసారి వాష్ చేయము వీటిని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే హుక్స్ కలర్ అంటేసాయి, అంటే చిలుము వచ్చేసి మొత్తం మరకలుగా పడింది. చూడండి ఎట్లనో బ్యాక్ సైడ్కి రాలేదు. లైనింగ్ అనేది మందంగా మంచి క్వాలిటీ లైనింగ్ ఉండడం వల్ల లోపల వరకే ఉండిపోయింది. బయటకు వచ్చేసి ఉంటే బ్లౌజ్ అంతా తీసి పక్కన పడేసి కొత్త బ్లౌజ్ కుట్టించుకోవాల్సి వచ్చు. ఇక్కడ చూడండి, దీన్ని మామూలుగా 450 500 పెట్టి కుట్టించాను వర్క్ ఉందనేసి. కానీ వాళ్ళు ఎంత చీప్ క్వాలిటీ హుక్స్ వేశారు చూడండి. మనం ఇచ్చే మామూలుగా అయితే ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టొచ్చేమో, అంటే క్వాలిటీ హుక్స్ పెడితే ఒక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుందేమో. వాళ్ళు 10 రూపాయల కోసం చూసుకున్నారు, కానీ మనకి ఎంత లాస్ అవుతుంది అసలు చూడండి. ఇలాగ కలర్ ఇలా అంటినప్పుడు బ్యాక్ సైడ్ అంటింటే ఇంకా వేసుకోవడానికి కూడా గలీజ్ ఉండేది. లోపల వైపు కాబట్టి ఎట్లాగో మేనేజ్ చేయొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తూ ఉన్నా, లేకపోతే మీకు ఒకవేళ డౌట్గా ఉన్నా కూడా ఇక్కడ మీరు ఐరన్ చేపించిన నెక్స్ట్ బీరువాలో పెట్టేసుకునే ముందు ఇలాంటిది టేప్ ఉంటుంది కదా, ప్లాస్టర్స్. సో ఇవి ఇలా వేసేసుకొని మీరు హుక్స్ మీద, అంటే మొత్తంకి కాకుండా హుక్స్ మీద పెట్టేసుకున్నారంటే ఆ చిలుము లాంటిది ఏది కూడా పక్కకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. చిలుము కూడా రాకుండా ఉంటుంది అనమాట, గాలి తగలకుండా ఉంటుంది కాబట్టి చిలుము కూడా రాదు. లేదు అంటే కనుక న్యూస్ పేపర్ పెట్టుకొని అయినా సరే మీరు ఇది చేసుకోవచ్చు. ఇంకా న్యూస్ పేపర్ అంటే ఇంకా అది మొత్తం ప్రతిదానికి న్యూస్ పేపర్ కన్నా ఇలా పెట్టేసుకున్నారంటే ఇది ఎప్పుడో ఒకసారి కదా మనం వాడుకునే
వాడుకునేది. సో అది వాడుకునే టైంలో తీసి పెట్టుకుంటే సరిపోతుందనమాట. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇలా పెట్టుకొని మీరు చీరలో పెట్టుకున్నా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అక్కడ మొత్తము అది ఉంది కాబట్టి, టేప్ ఉంది కాబట్టి పక్కన అంటే ఛాన్సెస్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి శారీ ఫోల్డింగ్ టిప్ అయితే చెప్పబోతున్నాను. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మామూలుగా ఇలా హ్యాంగర్కి మనము చీరలు వేసినప్పుడు జారిపోతూ ఉంటాయి. ఒకవైపు తక్కువ, ఒకవైపు ఎక్కువ రావడము, బరువు ఉండే వైపు ఫాల్ ఉండే వైపు కిందికి జరగడము లాంటివి జరుగుతూ ఉంటాయి. కదిలిచిన ప్రతిసారి పోతూ ఉంటాయి. అలా కాకుండా మనము శారీతో పాటు పెట్టికోట్ కూడా, అంటే ఇలాంటి శారీస్కి అయితే పెట్టికోట్స్ సపరేట్గా ఉంటాయి. రెగ్యులర్గా డైలీ యూజ్ చేయం కదా, కాబట్టి ఆ పెట్టికోట్ని బ్లౌజ్ని ఇలా హ్యాంగర్కి ముందే పెట్టేసుకోండి. అంటే మనకి ఈజీగా ఉండడం కోసం పెట్టికోట్ ఒక దగ్గర, శారీ ఒక దగ్గర, బ్లౌజ్ ఒక దగ్గర లేకుండా ఉంటాయనేసి. లేదంటే మీరు అట్లా పెట్టుకొని వాళ్ళైతే బ్లౌజ్ ఒకటి మాత్రమే పెట్టుకోండి పెట్టికోట్ తీసేసి. ఇక్కడ చూడండి, ఇవి వేసిన తర్వాత చివర ఫాల్ వైపు ఉండేది ఇలా లోపలికి ఒక ఫోల్డింగ్తో పెట్టాను. తర్వాత ఇంకా మిగతాది రెండో వైపు నుంచి చూడండి ఇలాగ దాని లోపలికి వేసాను అనమాట. ఇప్పుడు ఏమవుద్దంటే అది ఎటు కదలదు, మొత్తం దాని మీదే ఉంటుంది, అసలు ఎటు జరగదు. మీరు ఎన్ని బట్టలు తీసినా పెట్టినా ఏం చేసినా కూడా చూడండి, ఇక్కడ నేను కదిలించి చూపిస్తున్నాను మీకు. ఇలా అంటున్నా కూడా అది అయితే అసలు కదలడం లేదు. చూడండి, నీట్గా ఉండిపోయింది. ఇంకా ఎట్లా పెట్టినా అట్లనే నీట్గా ఉంటాయి. జారి కింద పడడం అలాంటివి ఏమి ఉండవు. నెక్స్ట్ ఇంకొక శారీ ఫోల్డింగ్, అంటే ఇప్పుడు హ్యాంగర్కి పెట్టుకునే దానికి ఫోల్డింగ్ చూసాము. హ్యాంగర్కి పెట్టని వాళ్ళు, సెల్ఫ్లో పెట్టుకునే వాళ్ళు, ఇక్కడ సూట్ కేసులో పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట ఇది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లౌజ్ని పెట్టికోట్ని అలా పెట్టేసి నెక్స్ట్ ఇంకొక వైపుని ఇక్కడ 1 లేయర్ కాకుండా 2 లేయర్స్గా తీసుకోండి. 2 లేయర్స్గా తీసుకొని దీంట్లోకి లోపలికి పెట్టేసేయండి. అప్పుడు కూడా మీరు ఎన్ని బట్టలు సర్దుకున్నా, లేదంటే ఈ శారీ మీద ఒక 10 శారీలు 20 శారీలు పెట్టినా కూడా దీని ఫోల్డింగ్స్ పోవు. దీంట్లో నుంచి బ్లౌజు పెట్టికోట్ సపరేట్ అవ్వవు. నీట్గా ఉంటుంది అనమాట. చూడండి, ఇలాగ ఎలా వేసినా కూడా ఫోల్డింగ్స్ అయితే అస్సలు పోవు. కొన్ని శారీస్ ఏంటంటే మనము ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు ఇంకొకటి లాగినప్పుడు కింద పడిపోయి 4-5 చీరలు ఫోల్డింగ్స్ పోతూ ఉంటాయి, మళ్ళీ పెద్ద పని అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీని మీద ఎన్ని శారీస్ పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఇది కూడా బాగా వర్కౌట్ అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంతకుముందు ఈ టిప్ అయితే చెప్పాను, అది చాలా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే కొంతమంది కొన్ని రకాల డౌట్స్ అడిగారనమాట. బాటిల్తో పీసెస్ కట్ చేసి నేను ఇక్కడ చున్నీస్ ఆర్గనైజ్ చేశాను. బాటిల్ తెగిపోతుంది అని కొంతమంది కామెంట్ కూడా పెట్టారు. ప్లాస్టిక్ బాటిల్ తెగిపోద్దా అండి ఎక్కడన్నా బట్టల బరువుకి? సరే, మీకోసం ఇంకొక టిప్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఇలా ఉన్నాయి కదా, ఇలా హ్యాంగర్కి మామూలుగా అంటే డోర్ వెనకాల మనం అలా పెట్టుకుంటే అవి ఎక్కువగా పట్టవు కదా, అంత దుమ్ము కూడా పడుతూ ఉంటాయి, ఒకదాని మీద ఒకటి గజిబిజి గందరగోళం అయితే ఉంటాయి కదా. సో ఇలాంటి హ్యాంగర్ని ఒకటి తీసుకొని ఓపెన్ చేసేసుకొని దానికి ఇలా మనం వాడని బ్యాంగిల్స్ ఏమన్నా ఉంటే వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా హ్యాంగర్కి పెట్టుకొని మనము లోపల బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. నేను అక్కడ చూపించట్లేదు, ఎందుకంటే కబోర్డ్స్లో ఓపెన్ చేసి చూపిస్తే లైటింగ్ ఎక్కువ ఉండక చీకటి అనిపిస్తుంది అనమాట, నీట్గా కనపడదు. అందుకోసం బయట హ్యాంగర్కి చూపిస్తున్నాను. ఇలాగా ఒక్కొక్క బ్యాంగిల్లో ఒక్కొక్క చున్నీ పెట్టుకున్నారంటే సుమారుగా ఒక హ్యాంగర్కి 10 బ్యాంగిల్స్ ఈజీగా పడతాయి. ఇక్కడ చూడండి, నేను 4 పెట్టాను కదా, ఎంతెంత గ్యాప్తో ఉన్నాయి చూడండి. ఒక్కొక్క గ్యాప్ మధ్యలో 2 చున్నీలు పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా పడతాయి అనమాట. మనకి ఒక హ్యాంగర్కి 10 చున్నీలు పడతాయి. 10 స్కార్ఫ్లు మనము మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. దీన్ని కబోర్డ్లో రాడ్కి కానీ, లేదంటే బీరువాలో కానీ పైన అవి ఉంటాయి కదా రాడ్స్, వాటికి మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. తక్కువ స్పేస్లో ఎక్కువ ఆర్గనైజ్ అవుతాయి అనమాట. నీట్గా కూడా ఉంటాయి. మనకి ఎప్పుడు ఏది కావాలంటే అది డైరెక్ట్ తీసేసుకోవచ్చు, ఒకటి గుంజితే 10 పడిపోకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చలికాలం అయిపోయింది కూడా, అయిపోవడం ఎక్కడిది కానీ అయిపోయింది, ఎండలు స్టార్ట్ అయిపోయాయి. సో ఇవైతే పిల్లలు పక్కన పడేస్తూ ఉంటారు. ఇవి డోర్ వెనకాల తగిలిస్తే దుమ్ము పట్టడం తప్ప ఏం లేదు. సో ఇంకా వీటిని అయితే ఫోల్డింగ్ మనకి కష్టమవుతూ ఉంటుంది. ఇలా మామూలుగా నార్మల్ ఫోల్డింగ్ చేసి లోపల పెట్టుకున్నామంటే జారిపోతూ ఉంటాయి. సో అట్లా కాకుండా ఇప్పుడు చూపిస్తున్నట్లుగా ఇట్లా చేసుకోండి. అసలు తక్కువ స్పేస్లో మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇట్లా ఫోల్డ్ చేయడం వల్ల మామూలుగా ఫోల్డ్ చేస్తే అది ఎంత లావుగా ఉంటుందో దానికి సగం కూడా అవసరం లేదు, అంత చిన్న ఫోల్డింగ్తో సరిపోతుంది అనమాట. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. ఇలాగ దాన్ని బ్యాక్ తీసేసి ఇంకొక పార్ట్ని దాని లోపలికి ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇలాగ పైనుంచి దానిని ఇట్లా ఒత్తండి. అప్పుడు ఏదైనా గాలి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తక్కువ చిన్నగా అయిపోయింది చూడండి, ఎంత చిన్నగా ఉందో. ఇలాగా మంచిగా నీట్గా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకున్నారంటే ఇంకా ఫోల్డింగ్స్ పోవు, అలాగే మనకి తక్కువ స్పేస్లో దీన్ని ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఇంకా మనము ఇప్పుడప్పుడే తీయము, దీన్ని చాలా రోజులు ఎత్తి పెడతాం అనుకున్నప్పుడు దీని మీద కొంచెం పౌడర్ చల్లేసి ఇలాగా
పౌడర్ మొత్తం డస్టింగ్ చేసినట్టుగా చేసేసి పెట్టేసుకోండి. అది మళ్ళీ ఎప్పుడు తీసి వేసుకున్నా కూడా వాసన రాకుండా నీట్గా మంచి స్మెల్తో ఉంటుందన్నమాట. ఇంకా ఇలాగే కాకుండా ఇంకా దీన్ని ఇంకా బాగా నీట్గా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళైతే ఏదైనా పాతది పిల్లో కవర్ ఉంటుంది కదా, అంటే రెగ్యులర్గా యూజ్ చేయండిగా పిల్లో కవర్ తీసుకొని దాంట్లో లోపలికి పెట్టేసుకోండి. ఒకటి కాదు దీంట్లో 3-4 పెట్టుకున్నా పడతాయి. మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఇది దుమ్ము పట్టకుండా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా వేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట. సో ఇట్లా కూడా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా నీట్గా కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అసలు వీడియో టిప్ అనమాట. ఇలాంటి టూత్ బ్రష్లు అయితే దాదాపు అందరం ఇళ్ళలో వస్తూనే ఉంటాయి కదా, కొద్ది రోజులు వాడగానే అవి పోతాయి, మళ్ళీ ఇంకోటి తీసుకొని వాడుకుంటూ ఉంటాము. సో వీటిని అయితే మామూలుగా క్లీనింగ్ పర్పస్లో మాత్రమే యూజ్ చేస్తాం. అంటే టోటల్ క్లీనింగ్ పర్పస్లో ఎక్కడైనా కూడా మనము ఆర్నమెంట్స్ క్లీన్ చేసుకోవాలన్నా, వెహికల్స్ ఏమైనా క్లీన్ చేయాలన్నా కూడా చాలా రకాలుగా క్లీనింగ్ పర్పస్లో మాత్రమే యూజ్ అవుతాయి. క్లీనింగ్ పర్పస్ కాకుండా ఇంకో రకంగా ఈరోజు నేను చూపిస్తాను. మంచి ఆర్గనైజర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూడడానికి చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. వేస్ట్గా పడేసే వాటితో రీయూజెస్ అంటే ఇంకా ఇవే అనమాట. అంటే రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటిని మళ్ళీ ఉపయోగించుకోవడం, ఒకసారి వాడుకోవడమే కాదు వాడుకున్న వాటిని కూడా మళ్ళీ మళ్ళీ వాడుకోవడం అనమాట. మన ఛానల్లో దాదాపు అన్నీ ఇలాంటి వీడియోసే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇవి బ్రష్ ఉంటాయి కదా, సో ఇవైతే సిజర్తో కట్ చేసుకోవచ్చు. లేదు సిజర్తో కట్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే ఇలాగ హీట్ చేసేస్తే అవి ఏమిటంటే కొంచెము మెల్ట్ అయినట్టుగా వస్తూ ఉంటాయి అనమాట. ప్లాస్టిక్ కదా, సో మెల్ట్ అవుతుంది, దగ్గరికి అవుతుంది. అలా దగ్గరికి అయిన దాన్ని అలాగే ఉండించుకోవచ్చు. లేదు అదంతా బాగలేదు అనుకుంటే ఎక్కువసేపు ఇట్లా హీట్ చేసేసి దాన్ని ఇలాగ చాక్తో అన్నారంటే ఊడొచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, చాక్తో ఇలా అంటే ఊడొచ్చేస్తుంది. మీరు క్యాండిల్ పెట్టి చేసుకోండి. గ్యాస్ ఇంత వేస్ట్ చేయాలని మాత్రం కామెంట్ పెట్టొద్దు. నేను వీడియో చేస్తున్నాను కాబట్టి క్యాండిల్తో కాల్చడం అంటే చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది అనమాట. ఇన్ని కాల్చి చూపెట్టాలంటే వీడియో లేట్ అవుతూ ఉంటుంది అంతసేపు. అందుకోసము నేను స్టవ్ మీద పెట్టి చూపించాను. చూడండి, ఇక్కడ ఇలాగ నీట్గా కాల్ చేసుకొని దాన్ని చాక్తో అన్నారంటే బయటకు వచ్చేస్తాయి. లేదంటే కనుక నేను సిజర్తో కట్ చేస్తుంది చూడండి, కాల్చిన దానికన్నా సిజర్తో కట్ చేస్తే కొంచెం లేట్ అవుతుంది కానీ నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో, వెడల్పు అట్లే ఉంది, కాల్చింది కొంచెం దగ్గరికి అయిందనమాట. సో ఇలాగా నీట్గా చేసేసుకోవాలి. ఇప్పుడు వీటికి మనము ఏదైనా ఒకటి రౌండ్గా ఉండేది తీసుకొని ఎక్కువసేపు హీట్ చేసి ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఎందుకు హీట్ చేయాలంటే ఇది చాలా మందంగా ఉంటుంది కదా, సో అందుకోసం ఎక్కువసేపు హీట్ చేసామంటే చాలా తొందరగా పడిపోతుంది అనమాట. ఇక్కడ ఇది చూడండి, దీన్ని అయితే బాగా హీట్ చేసి నేను పెట్టాను. ఇది ప్లాస్టిక్ కదా, సో ఎక్కువసేపు కాల్చినప్పుడు హోల్ ఈజీగా పడిపోతుంది. రెండు వైపులు ఇందాక ఫస్ట్ పెట్టిన బ్రష్లకి ఆల్రెడీ కింద హోల్ ఉండే, దాన్ని జస్ట్ వెడల్పు చేశాను. ఇంక ఇలాగే నేను 5 బ్రషెస్ తీసుకున్నాను అనమాట, 5 తీసుకున్నాను. ఇక్కడ పైన ప్లాస్టిక్ మెల్ట్ అయినప్పుడు కొంచెం బయటకు వస్తుంది, అది కొంచెం ఫినిషింగ్ నీట్గా చేసుకోండి. ఎందుకంటే మనం యూజ్ చేసే శారీస్ కాబట్టి వాటికి తగులుకోకుండా ఉండడం కోసము ఎడ్జెస్ ఫినిషింగ్ ఇవ్వండి ఒకసారి. ఇలాగా అక్కడ రౌండ్స్ కనిపిస్తున్నాయి చూడండి ప్లాస్టిక్వి, అలా వస్తుంది అనమాట. ఇక్కడ నేనైతే థ్రెడ్ని, ఇది పూలల్లే ఇది కాకుండా వేరే థ్రెడ్ అనమాట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మీరు 10 మంది లాగినా తెగదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది, మన చేతులే తెగుతాయి. సో దీన్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే అది ప్లాస్టిక్ వైర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్దైనా యూజ్ చేయొచ్చు, కాకపోతే చూడడానికి అందంగా ఉండదనేసి నేను ఇది పెడుతున్నాను. ఇది చూడడానికి వైట్ కలర్లో ఉంది కదా, నీట్గా మనకి బట్టల థ్రెడ్ లాగా ఉంటుందనేసి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే కొంచెము నీట్గా ముళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. అదే ప్లాస్టిక్ వైర్ అయితే జస్ట్ డైరెక్ట్ అన్ని బ్రష్లన్నీ అరేంజ్ చేసేసుకొని ఏ బ్రష్ కాడ ఒక 3 వేసుకున్నారంటే అది కిందికి జరగకుండా ఉంటుంది. ఇదేంటంటే ఇలా సైజెస్ చూసుకుంటూ ఒక్కొక్కటిగా ముళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. ఇది చూడడానికి అందంగా ఉంటుందని నేను తీసుకున్నాను, కాకపోతే ఇది కొంచెం లేట్ ప్రాసెస్. అట్లా ఆ వైర్ కన్నా కూడా, ప్లాస్టిక్ వైర్ కన్నా ఇది కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఇట్లా రెండోసారిగా దీంట్లో నుంచి తీసుకోవాలి. ఒకసారి దారం ఆ హోల్లో నుండి తీసిన తర్వాత మళ్ళీ రెండోసారి తీయాలన్నమాట. అప్పుడు అది జరగకుండా నీట్గా ఉంటుంది. ఇలాగా రెండు సార్లు వేయాల్సి వస్తుంది. ఇట్లా వేసుకుంటే ఇది నీట్గా ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది. మనం ఎక్కడ బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు ఇది నీట్గా ఉంటుంది అనమాట. అందుకోసం నేను ఇదే తీసుకున్నాను. కొంచెం లేట్ అయితే అయింది కానీ చూడడానికి అందంగా ఉండాలి కదా అనేసి. మీరు కావాలంటే ప్లాస్టిక్ వైర్ అయినా పెట్టుకోవచ్చు. అదేంటంటే ఒక ముడి వేసామంటే ఆ బ్రష్ కిందకి జరగకుండా హోల్లో నీట్గా కూర్చుంటుంది అనమాట, పని లేకుండా అయిపోతుంది. కాకపోతే ఇక చూసే వాళ్ళకి అది ప్లాస్టిక్ వైర్ లాగా అనిపిస్తుంది.
సో ఇంకా మొత్తం కూడా ఇలాగే చేసేసుకోవాలి. అటువైపు కానీ ఇటువైపు కానీ కొంచెం హ్యాంగ్ చేసుకునే దానికి తాడు ఉండేలాగా చూసుకోండి. అంటే 2 ఎడ్జ్‌లు కట్ చేయకుండా ఒకవైపు ఇలా రెండిటిని కలుపుతూ జాయింట్ చేసినప్పుడు ఆడ హ్యాంగింగ్ చేసుకోవడానికి థ్రెడ్ మిగులుతుందన్నమాట. సో ఇలా మొత్తం అన్నీ కూడా నేను 5 బ్రష్లని కలిపేసి చూపిస్తాను చూడండి. షేప్ అయితే ఇలా వస్తుందన్నమాట. 2 కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఇలాగ వస్తుందన్నమాట. ఇట్లా చేసుకోవాలి చూడండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఇలా ఉన్నాయి. పైన చూడండి థ్రెడ్ ఉంది కదా హ్యాంగ్ చేసుకోవడానికి, అట్లా వచ్చేలాగా 2 బ్రష్లను కలిపి ముడేసాను. స్టార్టింగ్ వేసింది కింద లేదనమాట, థ్రెడ్ లేదు. పైన ఒకటే హ్యాంగ్ చేసుకునేదానికి ఉంది. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. గోడకి పట్టుకొని చూపిస్తున్నాను మీకు. నీట్గా ఉన్నాయి కదా, అసలు ఎంత బాగా వచ్చేసాయి చూడండి. బ్రష్లు కూడా కలర్స్ మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ నేను హ్యాంగర్కి తగిలించి చూపిస్తున్నాను, బీరువాలో అంటే లైటింగ్ ఉండదని. ఇట్లా అన్నీ కూడా మీకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. కొంచెం స్పేస్లోని, అంటే తక్కువ స్పేస్లో చాలా శారీస్ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు మనము. ఇక్కడ ఇంత దూరం వేశాను కదా, ఇంత దూరం లేకుండా మీ దగ్గర ఇంకా కట్టెల బ్యాగ్ రాడ్స్ అవి ఉంటాయి కదా, కట్టెలు ఉంటాయి కదా, అంటే ఈ మధ్య ప్లాస్టిక్ వస్తున్నాయి కదా, వాటి మధ్యలో హోల్ ఉంటుంది, అవి కూడా ఇట్లా తయారు చేసుకోవచ్చు అనమాట. వాటి మధ్యలో ఇంకా దగ్గరగా వేసుకోవచ్చు మీరు. మీకు ఒక ఐడియా కోసం నేను ఇది చూపిస్తున్నాను. ఇంకా దగ్గరగా వేసుకుంటే ఇంకా ఎక్కువ శారీస్ పడతాయి. శారీస్ కూడా చూడండి మంచిగా ఐరన్ ఫోల్డింగ్స్తో పొడవుగా ఉండేలాగా, అంటే చిన్న ముడతలు రాకుండా నీట్గా ఉంటాయి చూడండి. లోపల బ్లౌజ్ పెట్టుకొని పైన శారీ దిగేసుకున్నామంటే చూడండి ఎంత బాగున్నాయో. ఇవి తీసుకోవడం కూడా చాలా ఈజీగా వస్తాయి. నేను దారం ఎందుకు పెట్టానో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. చూసేదానికి అది వైర్ అంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కదా, కబోర్డ్స్లో పెట్టుకుంటే డోర్ వేసుకుంటే కనపడదు అనుకోండి. ఎవరైనా బయట షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళకైతే ఇలా థ్రెడ్ అయితే బాగుంటుంది. ఇలా తీసుకోవచ్చు, ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ అయితే అస్సలు పోవు, నీట్గా ఉండిపోతాయి. కొంచెం స్పేస్ ఉన్నా కూడా మంచిగా సెట్ అయిపోతాయి. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఏ టిప్ బాగా నచ్చిందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.